టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ పరాభవం తర్వాత భారత అభిమానుల గుండెల్లో రగిలిన మంటను చల్లార్చేలా రాంచీ వేదికగా టీమిండియా గర్జించింది. గాయపడిన సింహం శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అన్నట్లుగా కేఎల్ రాహుల్ సేన దక్షిణాఫ్రికాపై విరుచుకుపడి 17 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ ఆసాంతం బ్యాటర్ల ఆధిపత్యంతో సాగింది. ఇదే క్రమంలో సంచలన రికార్డు నమోదైంది. భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డేలలో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్గా ఈ మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిపి 681 పరుగులు సాధించాయి. గతంలో 2015లో వాంకడేలో నమోదైన 662 పరుగుల రికార్డును రాంచీ మ్యాచ్ బద్దలుగొట్టింది. ఈ పరుగుల వరదలో భారత దిగ్గజాలు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వారి బ్యాటింగ్ విన్యాసాలు చూస్తుంటే వింటేజ్ టీమిండియాను చూసిన అనుభూతి కలిగింది. భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్లో బౌలర్లకు కూడా అంతే ప్రాధాన్యత దక్కింది. ముఖ్యంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మాయాజాలంతో సఫారీ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీసిన కుల్దీప్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో ఒక ప్రత్యర్థిపై అత్యధిక సార్లు 4 లేదా అంతకంటే వికెట్లు తీసిన భారత బౌలర్గా జహీర్ ఖాన్ మరియు మహ్మద్ షమీ సరసన నిలిచాడు. కుల్దీప్కు తోడుగా యువ పేసర్ హర్షిత్ రాణా తన వేగంతో ఆరంభంలోనే ప్రత్యర్థిని దెబ్బతీసి అదరగొట్టాడు. అతడిపై వస్తున్న విమర్శలకు హర్షిత్ రాణా సూపర్ బౌలింగ్తో సమాధానమిచ్చాడు. ముఖ్యంగా ఆరంభంలో తీసిన 2 వికెట్లు అభిమానుల చేత కేక పుట్టించాయి. అయితే చివర్లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారిన దశలో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షదీప్ సింగ్ వేసిన 49వ ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. దక్షిణాఫ్రికా గెలుపుపై ఆశలు పెట్టుకున్న సమయంలో హర్షదీప్ అద్భుతమైన యార్కర్లు మరియు వేరియేషన్స్తో పరుగులను కట్టడి చేసి భారత్కు గెలుపు బాటలు వేశాడు. టెస్టుల్లో ఎదురైన అవమానానికి వన్డేల్లో 17 పరుగుల విజయంతో బదులు తీర్చుకుని టీమిండియా సిరీస్ను ఘనంగా ఆరంభించింది. భారత్ సాధించిన ఈ ఘన విజయంలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ల పోరాట పటిమను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ముఖ్యంగా మార్కో జాన్సన్ మరియు కార్బిన్ బాష్ల ప్రదర్శన మ్యాచ్ను చివరి వరకు ఉత్కంఠభరితంగా మార్చింది. 350 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టాప్ ఆర్డర్ కుప్పకూలిన వేళ మార్కో జాన్సన్ క్రీజులోకొచ్చి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 39 బంతుల్లోనే 8 ఫోర్లు 3 భారీ సిక్సర్లతో 70 పరుగులు సాధించి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. బౌలింగ్లోనూ 2 వికెట్లు తీసి తన ఆల్రౌండ్ సత్తాను చాటాడు. జాన్సన్ పోరాటం సఫారీ జట్టులో కొత్త ఆశలను రేకెత్తించింది. జాన్సన్కు ఏమాత్రం తీసిపోని విధంగా కార్బిన్ బాష్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి ఓవర్లలో భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 51 బంతుల్లో 67 పరుగులు చేసి మ్యాచ్ను చివరి ఓవర్ వరకు లాక్కొచ్చాడు. ఒక దశలో బాష్ బ్యాటింగ్ చూస్తుంటే మ్యాచ్ భారత్ చేజారిపోతుందేమో అన్న భయం అభిమానుల్లో కలిగింది. బౌలింగ్లో కూడా బాష్ తన వేరియేషన్స్తో 2 వికెట్లు పడగొట్టి కీలక సమయాల్లో పరుగులను కట్టడి చేశాడు. ఓటమి పాలైనప్పటికీ ఈ ఇద్దరు ఆల్రౌండర్లు చూపించిన తెగువ, పోరాట పటిమ దక్షిణాఫ్రికా క్రికెట్ భవిష్యత్తుపై భరోసా కల్పించింది. ఏదేమైనా దక్షిణాఫ్రికా ఆల్రౌండర్లకు ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. అయితే టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ 18 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ఇండియా 25 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను అద్భుతంగా నిర్మించారు. వీరిద్దరూ రెండో వికెట్కు ఏకంగా 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు భారీ స్కోరుకు పునాది వేశారు. ఈ క్రమంలో ఈ జోడీ ఒక అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. సచిన్ టెండూల్కర్ మరియు రాహుల్ ద్రావిడ్ పేరిట ఉన్న అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు కలిసి ఆడిన భారతీయ జోడీ రికార్డును రోకో బద్దలుగొట్టారు. సచిన్, ద్రావిడ్ కలిసి 391 మ్యాచ్లు ఆడగా రోకో జోడీకి ఇది 392వ మ్యాచ్. అలా కోహ్లీ, రోహిత్ ద్వయం అగ్రస్థానంలో నిలిచింది. వీరి సమన్వయం మరియు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ దక్షిణాఫ్రికా బౌలర్లను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. విరాట్ కోహ్లీ తన క్లాస్ బ్యాటింగ్తో అలరించగా రోహిత్ శర్మ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడి ఆ తర్వాత తన సిక్సర్ల పవర్ను చూపించాడు. ఈ ఇన్నింగ్స్లో భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలు కేవలం పరుగులు చేయడమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త రికార్డులను సృష్టించి చరిత్ర తిరగరాశారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం ప్రదర్శించాడు. 120 బంతుల్లో 135 పరుగులు చేసి తన 52వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీతో కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 51 టెస్ట్ సెంచరీల రికార్డును అధిగమించి అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు 52 చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అంతేకాకుండా సొంత గడ్డపై అత్యధిక సార్లు 50కి పైగా స్కోర్లు చేసిన బ్యాటర్గా కూడా కోహ్లీ మరో ఘనత సాధించాడు.
52వ శతకం పూర్తి కాగానే కింగ్ కోహ్లీ గాల్లోకి ఎగిరి పంచు విసిరిన దృశ్యం, అదే సమయంలో యావత్ రాంచీ స్టేడియం ఒక్కసారిగా హోరెత్తడం ఆ క్షణం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. అలాగే స్వదేశంలో అత్యధిక 50+ స్కోర్లు 59 సార్లు చేసిన ఆటగాడిగా కూడా సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లీ ఈరోజు చేజ్ మాస్టర్గా తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. రాంచీ మైదానంలో కోహ్లీకి ఇది 3వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్గా కోహ్లీకి ఇది 83వ అంతర్జాతీయ సెంచరీ. అంతేకాకుండా వన్డేలలో సౌత్ ఆఫ్రికా జట్టుపై అత్యధికంగా 6 సెంచరీలు సాధించిన రికార్డు కూడా కోహ్లీ సాధించాడు. మరోవైపు రోహిత్ శర్మ 51 బంతులు 57 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో అతను పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది 351 సిక్సర్ల రికార్డును బద్దలుగొట్టి వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 120 బంతుల్లో 11 ఫోర్లు 7 సిక్స్లు బాది 135 పరుగులు చేసి విరాట్ అవుట్ అయ్యాడు. అలా కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి మరోసారి జట్టుకు అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని అందించి వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న రుతురాజ్ 8 పరుగులతో, వాషింగ్టన్ సుందర్ 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. ఇక రోహిత్ మరియు కోహ్లీలు అవుట్ అయిన తర్వాత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రాహుల్ చివరిలో కాస్త వేగం పెంచడంతో అతను 56 బంతుల్లో 60 పరుగులు చేసి మిడిల్ ఆర్డర్కు వెన్నెముకగా నిలిచాడు. రవీంద్ర జడేజా కూడా చివరిలో 20 బంతుల్లో 32 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో భారత్ 50 ఓవర్లకు గాను 349 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ల ధాటికి దక్షిణాఫ్రికా బౌలర్లు నిస్సహాయంగా మారారు. అయితే చివర్లో వికెట్లు తీసి పరుగుల వేగాన్ని కొంతమేర కట్టడి చేయగలిగారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్, నాండ్రే బర్గర్, కార్బిన్ బాష్ మరియు ఓట్నిల్ బార్ట్మాన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆరంభంలోనే టీమిండియా బౌలర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే భారత యువ పేసర్ హర్షిత్ రాణా తన సంచలన బౌలింగ్తో సఫారీ టాప్ ఆర్డర్ వెన్నువిరిచాడు. తన వేగం మరియు స్వింగ్తో క్వింటన్ డీకాక్ను, ర్యాన్ రికెల్టన్ను క్లీన్ బౌల్ చేయగా డీకాక్ను కూడా అదే ఓవర్లో పెవిలియన్కు పంపి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు. వీరిద్దరూ డకౌట్ అవ్వడం గమనార్హం. దీనికి తోడు హర్షదీప్ సింగ్ కూడా తన వంతు పాత్ర పోషిస్తూ ప్రమాదకరమైన ఎయిడెన్ మార్క్రమ్ను 7 పరుగులకే అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా పవర్ ప్లేలో కేవలం 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ వైఫల్యం తర్వాత మాథ్యూ బ్రిడ్జ్కే, టోనీ డిజోర్జీ కాసేపు ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశాడు. 39 పరుగులు చేసిన జోర్జీని కుల్దీప్ బోల్తా కొట్టించడంతో సఫారీ కష్టాలు రెట్టింపయ్యాయని అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడి నుండే మ్యాచ్ ఆసక్తికర మలుపు తిరిగింది. యువ ఆటగాళ్లు మాథ్యూ బ్రిడ్జ్కే మరియు డెవాల్డ్ బ్రేవిస్, ఆ తర్వాత వచ్చిన మార్కో జాన్సన్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వికెట్లు పడుతున్నా వెరవకుండా ఈ యువ బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా మార్కో జాన్సన్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. భారత బౌలర్లను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఒక దశలో 100 పరుగుల్లోపే ఆలౌట్ అవుతుందేమో అనుకున్న దక్షిణాఫ్రికా జట్టు వీరి పుణ్యమాని గెలిచేస్తుందా అని అనిపించింది. అయితే దూకుడుగా ఆడుతున్న బ్రేవిస్ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు. ఆ తర్వాత మాథ్యూ బ్రిడ్జ్కే మరియు మార్కో జాన్సన్ జోడీ 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి కాసేపు భారత శిబిరంలో ఆందోళన రేకెత్తించిన ఈ ఇద్దరిని ఒకే ఓవర్లో కుల్దీప్ అవుట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. 39 బంతుల్లో 70 పరుగులు చేసిన జాన్సన్ 72 పరుగులు చేసిన మాథ్యూ బ్రిడ్జ్కే వరుసగా అవుట్ అవ్వడంతో ఇండియా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ తర్వాత కూడా ఇండియా టెన్షన్ తగ్గలేదు. ఎందుకంటే దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బాష్ సూపర్ బ్యాటింగ్ చివర్లో అదరగొట్టి ఇండియా గుండెల్లో రైలు పరిగెత్తించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం స్థిరంగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని టెన్షన్ పెంచేశాడు. టైలెండర్ల సాయంతో దక్షిణాఫ్రికాను గెలుపు వైపుగా నడిపించాడు. కానీ చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 67 పరుగుల వద్ద కార్బిన్ బాష్, ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అలా దక్షిణాఫ్రికా జట్టు ఈ మ్యాచ్లో 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.